కృష్ణుడు ధర్మస్థాపన కోసం అవతరించాడు. తన జీవితాన్ని యుద్ధం, ధర్మం, సాహసంతో గడిపాడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు ఇప్పుడు తన దేహాన్ని విడిచిపెట్టి యుగాంతానికి చేరువయ్యాడు. ఆయన జీవితం చివరగా అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక వేటగాడు, జర అనే వ్యక్తి, ఆయన పాదాలను ఒక జింక పాదాలుగా భావించి బాణం వేశారు. ఆ బాణం కృష్ణుని పాదంలోకి తగిలింది. ఆయన దేహాన్ని విడిచిపెట్టి తన శరీరాన్ని మరణించే సమయానికి చేరుకున్నాడు. కృష్ణుడు ఆ వేటగాడిని క్షమించి తన మరణాన్ని స్వీకరించాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు. ఈ మరణం ఒక యుగానికి ముగింపు. శ్రీకృష్ణుని మరణం ధర్మం, నైతికత, పద్ధతుల చివర కావాలని మనకి సందేశం ఇచ్చింది. ఆ సమయంలో కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపోతున్నప్పుడు నేను గతంలో శ్రీరాముడిగా పుట్టాను. ఆ సమయంలో ఒక కుంభకర్ణుని వంటి వ్యక్తిని నేను హతమార్చాను. కాని నా గత క్రియలకు పరిణామంగా ఈ జన్మలో దానిని భోగించాను అని చెప్పాడు. అతని ఆత్మ తన గమనాన్ని విరమించింది. కాని ఆయన సందేశం, తన మార్గం మనందరినీ గైడ్తూ ఉంటుంది.